ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమం చివరవుతుంది. ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు 10 నిమిషాల్లో ఇప్పుడు కాదు అదే ఒక్క నిమిషం అన్నా చూడాలి. ఇన్స్పెక్షన్ కొద్దాం ఏ చిన్న ఇంకా ఇంట్లో కొంచెం చేస్తున్నాము అన్నా. దయచేసి అక్కడి నుంచి అక్కడ గుంపు గుంపు ఉన్నారు. దయచేసి అన్నా మీరు ముందట్టుకన్నా రండి, సైడ్ కన్నా నిల్చోండి. అక్కడ నిల్చోకండి అన్నా, అర్థమైతే లేదు. ప్లీజ్ మీకే అక్క చెల్లె ఎవరున్నా సరే సైడ్ లకు నిల్చోవాలి. రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటది. ఆ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ నిర్వహించే ముగ్గుల పోటీలో అందరూ బాగా వేశారు, కానీ 5 మెంబర్స్ సెలెక్ట్ చేయాలంటే నాకు ఏది చేయాలో అర్థం కాలేదు. అందరూ బాగా వేశారు, కానీ పోటీ దాంట్లో ఫస్ట్ సెకండ్ ఉంటుంది కాబట్టి తప్పక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని 5 వరకు అట్లా సెలెక్ట్ చేసి ఇచ్చారు. ఏమనుకోకండి, అందరూ బాగా వేశారు. ఇక్కడ డీజేలు లేదు, డీజేలు అయితే లేదు. సో ఏమనుకోకండి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఫోన్లు ఎక్కువ యూజ్ చేస్తున్నారా? చిన్నపిల్లలు యూజ్ చేస్తున్నారా? కొంచెం తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఫోన్ యూజ్ చేసేటప్పుడు అసలు వాళ్ళు ఏం వాడుతున్నారో అది చూస్తూ ఉండండి. గేమ్ యాప్స్కి కొంచెం దూరంగా ఉండండి, చూస్తూ ఉండండి. తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. పిల్లలకు అసలు ఫోన్ ఇవ్వడం కూడా తగ్గించాలి. ఎక్కువ బయట పిల్లలు ఆడడానికి ఎక్కువ ప్రిపేర్ చేయాలి వాళ్ళని. స్పోర్ట్స్ ఎక్కువ ఆడేటట్టు చూడాలి తల్లిదండ్రులు కూడా. మీరు ఫోన్ వాడుతుంటే పిల్లలు కూడా వాటికి అలవాటు అవుతుంటారు. మీరు వాళ్ళ ముందు ఫోన్లు ఎక్కువ వాడకండి, వాళ్ళని ఎక్కువ అలవాటు చేయకండి. ఓకే, అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇప్పుడున్న జనరేషన్ లా డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ వాటన్నిటికీ అలవాటు పడుతున్నారు. వేరే
ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ కానీ వేరే వేరే విధాలుగా వేరే రకంగా నడుస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక మాట చెప్పినా అని చెప్పేసి ఏసీపీ సార్ గారు మేడం గారిని ఇక్కడ పంపించడం జరిగింది. నో డ్రగ్స్ సేవ్ ఇబ్రహీంపట్నం అనే ఒక నినాదంతో మన జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అది మనము ఈ యొక్క డ్రగ్స్ ని లేకుండా చేయడమే మన ఎజెండాగా పెట్టుకొని అప్కమింగ్ డేస్ లో కూడా మనం పోలీస్ వారికి సహకారం ఇస్తూ వారితో సహాయం తీసుకుంటూ ఈ యొక్క డ్రగ్స్ ని మొత్తానికి లేకుండా చేయడమే మన ఎజెండాగా పెట్టుకొని జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందుకు సాగుదాం. ఇక్కడికి విచ్చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మీ ముగ్గుల దగ్గరికి మీరు వెళ్ళొచ్చు. మీ ముగ్గులని కూడా మేడం గారు చూశారు, సెలెక్ట్ చేశారు. అది 8th రోజు నిమజ్జనం 8th రోజు అంగరంగ వైభవంగా మంచి లైట్ కాంతులతోని ఉండే ఒక పెద్ద వేదిక మీద ఈ యొక్క గిఫ్ట్లు అనేటివి ఇస్తారు. అక్కడ 1st, 2nd, 3rd, 4th, 5th 5 గిఫ్ట్స్ ఇస్తారు. దయచేసి ముగ్గులు వేసినాక మాకు గిఫ్ట్ రాలే, మాకు అది రాలేదని ఎవరు కూడా బాధపడద్దు. ఖచ్చితంగా ఈసారి వేసిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేస్తారు. అప్పటి వరకు కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో పక్కా గిఫ్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ పోయినసారి హనుమంతు రాధిక అని చెప్పేసి పోయినసారి మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఒక్కసారి ఆ మాటలల్లా అడిగి తెలుసుకుందాం. నా పేరు హనుమంతు రాధిక. నేను అసలు ఫస్ట్ ప్రైజ్ వస్తాను అస్సలు ఊహించాలి అనుకోలే. అన్న వాళ్ళు నాకు ఫోన్ చేసాక నాకు తెలియదు. మా అమ్మ చెప్తే ఏదో లోపుట్టే అన్నాడేమో అని చెప్పేసి అనుకున్నా. కానీ అసలు నాకు చాలా మంచిగా అనిపించింది. అందరూ నీకే ఫస్ట్ వచ్చిందా, నీకే ఫస్ట్ వచ్చిందా అని అడిగారు. ఈ రోజు కన్నా ఇంకా ఆ రోజు చాలా మంది వేసారు. కొంతమంది వేయొచ్చు, అంటే ఇద్దరిద్దరు కలిపి వేసారు, చాలా మంది వేసారు. కానీ ఆ రోజు నేను ఒక్కదాన్నే వేసిన, నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు మంచిగా అనిపించింది. పోయినసారి ఫస్ట్ ప్రైజ్ విజేత కూడా మళ్ళా పోటీలలోకి వచ్చింది. ఈసారి మళ్ళీ ఆమెను ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా, 5th ప్రైజ్ ఇస్తారా, ఇక్కడ వేసిన ముగ్గులు వాళ్ళందరూ ఇష్టం. మేడం అది కూడా సెలెక్ట్ చేసింది. కాబట్టి మీరందరూ పిలవగానే వచ్చినందుకు, ఇక్కడ ముగ్గులు వేసినందుకు, ఈ యొక్క జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కి విలువలతో కూడిన మర్యాదను ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రతి కార్యక్రమంలో జేఆర్ ఫ్రెండ్స్ సభ్యులు అనుకోండి, కాలనీవాసులు అనుకోండి, అందరూ చురుగ్గా పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈరోజు రంగుల పోటీ, ముగ్గుల పోటీ కార్యక్రమానికి పిలవంగానే విచ్చేసిన సుమలత మేడం గారికి జేఆర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు అనంటే ఒక మహిళగా ఒక ముగ్గు ద్వారా వాళ్ళకే అర్థమవుతుంది కాబట్టి ముఖ్యంగా ఒక మహిళని తీసుకొని సెలక్షన్లో పెట్టడం జరిగినది. మేడం గారు కూడా వాళ్ళకు ఎవరికి ఇక్కడ ఎలాంటి లేకుండా తను సిన్సియర్గా మేము కూడా ఇన్వాల్వ్ కాలేదు. మేడమే స్వయంగా ఒక్కొక్క ముగ్గు దగ్గరకు వచ్చి తను ఒక పేపర్ మీద సీల్డ్ కవర్లో మాకు ఇచ్చిండ్రు. ఆ సీల్డ్ కవర్ అనేది 8th రోజు ఓపెన్ చేసి వాళ్ళని అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి పిలవంగానే వచ్చినందుకు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు.